మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టి నన్ను నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసినారు, మీ ఇంట్లో పండుగలు జరుపుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనిచేసి రూపాయి కూడబెట్టి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చదివించి పోటీ పరీక్షలకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట చౌరస్తాలో 10 ఏళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే పరీక్షలు నిర్వహించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా? వాళ్ళ పట్ల ఎప్పుడైనా మానవీయ కోణంలో మీరు ఆలోచన చేసిరుగా? మీరు ఎప్పుడైనా వాళ్ళ పట్ల మనుషులుగా ప్రవర్తించినరా అని నేను ఈరోజు అడుగుతున్నా.